ఈ వీడియోలో మనం ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించి ఇంగ్లీష్‌లో నెగెటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ అంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి వివరించుటకు లేదా చెప్పుటకు ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించి నెగెటివ్ సెంటెన్సెస్ చెబుతూ ఉంటాం అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీ ఫామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. హీ, షీ, ఇట్, రామ, సీత ప్లస్ ఈజ్ అంటే హీ, షీ, ఇట్, రామ, సీతలు సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించి సెంటెన్స్ చెప్పవలసి ఉంటుందన్నమాట. ప్లస్ నాట్ ప్లస్ నౌన్. నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలియజేసేదన్నమాట. ఈ నౌన్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్‌గా ఏం చెప్పుకోవచ్చు అంటే డాక్టరు, టీచరు, రాజు, రాణి ఈ విధంగా నౌన్స్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. అతను ఒక వైద్యుడు కాదు. షీ ఈజ్ నాట్ ఏ టీచర్. ఆమె ఒక ఉపాధ్యాయురాలు కాదు. షీ ఈజ్ నాట్ రాణి. ఆమె రాణి కాదు. హీ ఈజ్ నాట్ రవి. అతను రవి కాదు. ఈ విధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, ప్రజెంట్లీ ఈ విధమైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. స్ట్రక్చరు లేదా ఫార్ములా, దీన్ని ఫార్ములా కూడా అంటాము. ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ బీ ఫామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ నౌన్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.